ఒకసారి మీ అందరికీ వెల్కమ్ సెషన్ 4కి జాయిన్ అయిన మీ అందరికీ కూడా. సో ఈరోజు మనం సిన్ అండ్ గిల్ట్ ఆఫరింగ్, సో మొత్తం 5 ఆఫరింగ్స్ మనం విన్నాం కదా. సో అందులో 3 ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం చూసాము. మరి 4 అండ్ 5 సిన్ అండ్ గిల్ట్ ఇవి చాలా ప్రాముఖ్యమైన ఆఫరింగ్స్ అన్నమాట మిగిలిన వాటికంటే. మరి ఈరోజు సో పర్టికులర్గా ఈ యొక్క ఆఫరింగ్స్ గురించి మనం స్టడీ చేస్తాము. క్వశ్చన్స్ ఉన్నట్లయితే టువర్డ్స్ ద ఎండ్ మీరు అడగవచ్చు. సో షల్ వి ప్రొసీడ్? సో అందరూ మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే చాప్టర్ 4 లో ఇట్లాగా ప్రారంభిస్తాం అన్నమాట మోషే. ఏమనంటే ఎవరైనా ఫస్ట్ 2 వర్సెస్ చదువుతారా? మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటు చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా చదవనాక ప్రజలు అపరాధులగినట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. సో మరి ఒక ఆఫరింగ్లో ఉండే జనరల్ కేస్ ఏంటి అని అంటే, మరి ఏ వ్యక్తి అయినా తెలియకుండా ఏదన్నా అన్ఇంటెన్షనల్గా పాపం చేసినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తి తన పాపమునకు తానే బాధ్యుడు, తన సిన్కి తనే బాధ్యుడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రీస్ట్ అవ్వచ్చు, ఎవరైనా ఆఫరింగ్ ఇస్తున్నప్పుడు ఆ ప్రొసీజర్ సరిగ్గా లేకపోయినా, ఇంకా ఇచ్చిన యొక్క లాస్ అన్నిట్లో కూడా ఏమైనా బ్రేక్ చేసినా, మరి ఏ వ్యక్తి అయితే దాన్ని బ్రేక్ చేస్తున్నాడో మరి ఆ వ్యక్తి తన యొక్క సిన్ని తనే భరించాలి. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ సిన్ అనమాట. తన పాపమునకు తనే బాధ్యుడు. మరి మరి ఆ యొక్క పాప క్షమాపణ కొరకు ఇచ్చే బలినే సిన్ ఆఫరింగ్ అని అంటారనమాట. మరి ఈ యొక్క చాప్టర్లో చూస్తే మరి ఈ యొక్క ఆఫరింగ్ ఎవరెవరు అర్పిస్తారు అని అంటే ప్రధాన యాజకుడు, ఇంకా హోల్ కాంగ్రిగేషన్, ఇంకా లీడర్స్ అవ్వచ్చు, తర్వాత కామన్ పీపుల్, సాధారణ ప్రజలు ఎవరైనా అవ్వచ్చు. సో మరి ఈ యొక్క 4th చాప్టర్లో మనం చూస్తే కనుక మరి ఒక్కొక్కరు ఇప్పుడు హై ప్రీస్ట్ సిన్ చేస్తే ఎట్లాగా ఈ యొక్క ఆఫరింగ్ అర్పించాలి, ఒక లీడర్ సిన్ చేస్తే ఎలా ఆఫరింగ్ అర్పించాలో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు నియమించాడనమాట. సో అదేంటో మనం ఈ యొక్క చాప్టర్లో నుంచి మనం చూస్తాం. సో ఇందులో ఉన్న ఫస్ట్ ఆఫరర్ ఎవరు అంటే హై ప్రీస్ట్. మరి హై ప్రీస్ట్ ఇస్ ఆల్వేస్ స్పెషల్. ఎందుకు అని అంటే మరి మిగిలిన చాప్టర్స్ అంతా తర్వాత చదివితే కనుక సో తనకి ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది అనమాట మిగిలిన యాజకుల కంటే. మరి నూనెతో ఈ యొక్క ప్రధాన యాజకుని తలపైన అభిషేకిస్తారు. మరి ఎందుకు అంత స్పెషాలిటీ అని అంటే, మరి ఈ యొక్క హై ప్రీస్ట్ స్పెషల్ డ్యూటీస్ మరి ప్రత్యక్ష గుడారంలో చేయాలి కనుక, మరి ఉదాహరణకి డే ఆఫ్ అటాన్మెంట్ చాప్టర్ 16లో మనం చూస్తాం. మరి సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడికి వెళ్తారు? మోస్ట్ హోలీ ప్లేస్కి వెళ్తారు. మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేది కేవలం హై ప్రీస్ట్ కనుక మరి చాలా ప్రత్యేకంగా, పవిత్రంగా మిగిలిన వారందరికంటే చాలా స్పెషల్గా ఉండాలి. మరి మందిరంలో స్పెషల్ డ్యూటీస్ చేయబడుతున్నాయి, హై ప్రీస్ట్ ద్వారా చేయబడతాయి కనుక మరి హై ప్రీస్ట్ చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడైనా ఏమన్నా పాపం చేసినా మరి అది ఎవరెవరిని ఎఫెక్ట్ చేస్తుందంటే ఆ యొక్క హై ప్రీస్ట్నే కాదు కానీ మరి మందిరాన్ని, ఇంకా మందిరంలో ఉన్న హోలీ థింగ్స్, మరి ధూపవేది కావచ్చు, బలిపీఠం అవ్వచ్చు, అవి ఏవైనా సో ఈ యొక్క హై ప్రీస్ట్ వల్ల తను చేసిన పాపం వల్ల, ఆ సిన్ వల్ల మిగిలిన ఆ యొక్క ఎన్విరాన్మెంటే కాదు, అక్కడ ఉన్న థింగ్స్ కూడా అపవిత్రం అవుతాయి అన్నమాట.
అంతేకాదు ఇంకా ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే హోల్ కాంగ్రిగేషన్. ఇదేంటక్క ఆహ్, ప్రధాన యాజకుడు పాపం చేస్తే సమాజం అంతా ఎందుకు ఎఫెక్ట్ అవుతది అని మీరు అనుకోవచ్చు. మరి వై ఎందుకు అనంటే నేను సెకండ్ పాయింట్‌లో రాసాను. మరి హై ప్రీస్ట్ పాపం చేయడం వల్ల అవన్నీ కూడా డిఫైల్ అవుతున్నాయి కాబట్టి మరి గాడ్ వాళ్ళ మధ్యన ఉండలేడు. ఆ యొక్క టెంపుల్ ఆయన నివసించినారు. సో గాడ్ కెన్ నాట్ బి ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్ హై ప్రీస్ట్ చేసిన పాపం వల్ల. సో దేవుని సన్నిధి వారి మధ్య లేదు అని అంటే ఇంకా బ్లెస్సింగ్స్ ఉండవు. అండ్ దేవుని సన్నిధి వారితో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండదు. ఉదాహరణకి మరి ఇది హై ప్రీస్టే కాదు, మరి మిగిలిన ఎవరైనా పాపం చేసినా గాడ్స్ ప్రెసెన్స్ వారి మధ్యన ఉండదు. ఉదాహరణకి యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 3, 5 చూస్తే మరి ఇశ్రాయేలులో ఒకళ్ళు శపితమైన వాటిని ఆకాను గురించి మీకు తెలుసు కదా! ఆకాను దేవుడు ఏదైతే వద్దన్నాడో మరి వాటిని తీసుకొని దొంగిలించి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. సో దాని పర్యవసానం ఏమవుతది? మరి ఇశ్రాయేలీయులు హాయి పట్టణానికి వెళ్ళి దాన్ని పట్టుకోవాలని వెళ్ళినప్పుడు సో వాళ్ళకి విక్టరీ రాలేదు. డిఫీటే వచ్చింది. వై? గాడ్స్ ప్రెజెన్స్ వారి మధ్య లేదు. మరి సమాజంలో ఉన్న ఒకరు పాపం చేశారు గనక. సో గాడ్ వాస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దట్ అనమాట. ఏంటి అనంటే మరి శపితమైన వాటిని తీసుకునే విషయంలో హీ వాస్ వెరీ స్ట్రిక్ట్, వెరీ పర్టిక్యులర్. బట్ పాపం చేయడం వల్ల వాళ్ళకి విజయం అనేది రాలేదు. సో సిన్ యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది ఆ యొక్క వ్యక్తికే కాదు గానీ ఆ యొక్క హోల్ కాంగ్రిగేషన్ అంతటికీ కూడా చెందుతుందనమాట. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫరర్ హై ప్రీస్ట్ మరి ఎందుకు ఇంత పర్టికులర్‌గా రాశారు అనంటే మరి ఆయన ప్రత్యేకమైన వ్యక్తి కనుక మరి దేవుని యొక్క మందిరంలో దేవుని కార్యాలను జరిగించే వ్యక్తి గనుక మరి హీ హాస్ టు బి హోలీ. సో జరిగించే ఆఫరింగ్స్ అవ్వచ్చు, ఆ ప్రొసీజర్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ చాప్టర్స్ నాదాబు, అబీహు యాజకులు మరి ఒక ధూపాన్ని కాకుండా వేరే ధూపాన్ని తీసుకెళ్ళినప్పుడు ఏమయ్యారు? అక్కడికక్కడ చనిపోయారు. దే వర్ డెడ్. దేవుని ఉగ్రతకు వాళ్ళు పాలయ్యారు. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. దేవుని విషయాలలో ఈ యొక్క ఆఫరింగ్స్, ఆ యొక్క ప్రొసీజర్ ఎక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా మరి ఆ యొక్క పాపం యొక్క ఎఫెక్ట్ ప్రజలందరి మధ్యన, టెంపుల్ సమాజం అంతటి మధ్యన ఉంటుంది. సో ఎందుకనంటే గాడ్స్ ప్రెసెన్స్ మరి అక్కడ ఉండదు కనుక. సో మరి హై ప్రీస్ట్ మరి పాపం చేస్తే దాని ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కనుక మరి ప్రొసీజర్ కూడా కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటది. సో దేని యొక్క ప్రొసీజర్ ఏంటి అనంటే మరి హై ప్రీస్ట్ మరి ఖరీదైన బలిని ఇవ్వాలనమాట. మరి ఆ యొక్క లాస్ట్ సెషన్‌లో మనం చూసాం కదా! ఖరీదైనది ఏంటి అనంటే ఎద్దులు లేకపోతే ఇందులో దూడలు, కోడెదూడ అంటే బుల్ అనమాట. సో మరి ఇక్కడ దీని యొక్క ప్రొసీజర్ ఎలాగ ఆఫరింగ్ అర్పించాలి అనంటే ఫస్ట్ లేయింగ్ ద హ్యాండ్స్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మీలో ఎంతమందికి గుర్తుంది? ఎందుకు చేతులు పెట్టాలి ఆ యొక్క జంతువు పైన? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? చెప్పాలి. ఆ వ్యక్తి చేసిన పాపము ఆ యానిమల్ మీద యాహ్! అవును. సో సో ఎందుకు యానిమల్ మీద, జంతువు పైన తలపెట్టాలి అనంటే ఆ వ్యక్తి ఆ యొక్క జంతువు పైన తలపెట్టడం ద్వారా ఏమన్నాడంటే దిస్ ఈస్ మీ, ఇది నేనే. సో ఈ శిక్ష నాకు రావాల్సింది. బట్ దేవుడు నాకు రావాల్సిన శిక్షను తగ్గించాడు ఈ యొక్క యానిమల్ ద్వారా అని మరి తన యొక్క పాపమును మరి ఆ యొక్క జంతువుతో తనను తాను ఐడెంటిఫై చేసుకున్నాడనమాట. ఇది నేనే, నేను పాపం చేశాను అన్న అలా చేతులు పెట్టడం ద్వారా ఆ విధంగా తను తాను ఐడెంటిఫై చేస్తాను. నేను పాపం చేశానని చెప్తాడనమాట. సో సో ఈ యొక్క ప్రొసీజర్‌లో ఫస్ట్ లేయింగ్ ద హ్యాండ్స్ మనం చూసాం. తర్వాత స్లాటరింగ్ అంటే మరి జంతువును
వధించడం మనం చూస్తాం. తర్వాత బ్లడ్ రైట్ పెర్ఫార్మెన్స్. మరి హై ప్రీస్ట్ పాపం చేస్తే మరి ప్రొసీజర్ అంతా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటది గనక మరి 2 బ్లడ్ రైట్స్ ఉంటాయన్నమాట. 2 సార్లు ప్రోక్షించాలి. ఒకటి మోస్ట్ అతి పరిశుద్ధ స్థలంకి ముందు ఉన్న తెరపైన ప్రోక్షించాలి. తర్వాత హోలీ ప్లేస్‌లో పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూప వేదిక అనమాట. మరి ఆ ధూప వేదిక ఎందుకు ధూప వేదిక అనంటే, మరి జనరల్‌గా ధూపం అనేది ఆ యొక్క రూమ్ అంతా కూడా ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్ అవుతది గనక, సో మరి మందిరం మరి హై ప్రీస్ట్ పాపం చేశాడు. మందిరం అంతా అపవిత్రమైంది గనక, మరి ఈ యొక్క ధూపానికి ఉన్న 4 కోణల మధ్యన 4 కోణాలకి ఈ యొక్క రక్తాన్ని అంటించాలి. సో ఇలాగా అంటించడం వల్ల ఏమవుతుంది అనంటే ఆహ్, మరి మందిరంలో ఉన్న ఆ యొక్క ఆహ్, వస్తువులన్నీ కూడా పవిత్రపరచబడతాయన్నమాట. సో ఇది థర్డ్ వన్. అండ్ తర్వాత మనం చూస్తే ఆహ్, ఫోర్త్ స్టెప్ ఏంటి అనంటే ఫ్యాట్ బర్నింగ్. సో యానిమల్‌ని సాక్రిఫైస్ చేసిన తర్వాత ఆ యొక్క బ్లడ్‌ని చిలకరించిన తర్వాత మరి ఆ యొక్క జంతువులో ఉన్న ఆ యొక్క ఫ్యాట్ పోర్షన్‌ని ఏం చేసేవారంటే దహించేవారు. సేమ్ పీస్ ఆఫరింగ్ సమాధాన బలిని ఏ విధంగా మనము అర్పిస్తామో మరి ఆ విధంగానే ఈ యొక్క సిన్ ఆఫరింగ్‌లో ఫ్యాట్‌ని బర్న్ చేసేవారనమాట. మరి దాని యొక్క అర్థం మరి లిల్లీ ఇందాక చెప్పింది కదా! శ్రేష్టమైనది దేవుడి పొందే అర్హుడు కనుక మరి ఫ్యాట్‌ని అర్పించేవారు. సారీ కెమెరా ఆఫ్ అయింది. Okay, it's not working. We will continue. సో నెక్స్ట్ మనం చూస్తే గనక చాప్టర్ 5లోకి మనం వెళ్ళిన ఇంకా ఈ యొక్క చాప్టర్‌లో సో ఇది హై ప్రీస్ట్ తను ఆఫరింగ్ ఈ విధంగా అర్పించాలనమాట. అండ్ తర్వాత సెకండ్ ఆఫరర్ ఎవరు అనంటే హోల్ కాంగ్రిగేషన్ సమాజం అంతా ఒకవేళ పాపం చేశారనుకో, మరి అది వాళ్ళకి తెలిసినప్పుడు సమాజం అంతా కలిసి ఏం చేయాలంటే బలిని ఇవ్వాలనమాట. మరి హై ప్రీస్ట్ యొక్క ప్రొసీజర్ ఎలా అయితే ఉందో మరి సంథింగ్ సిమిలర్ మరి హోల్ కాంగ్రిగేషన్ కూడా పాపం చేసినప్పుడు మరి ఆ విధంగానే అర్పిస్తారనమాట. సేమ్ అదే ప్రొసీజర్. బట్ థర్డ్ ఆఫరర్ ఈ యొక్క చాప్టర్‌లో ఎవరు కనిపిస్తారంటే లీడర్. ఒకవేళ నాయకుడు పాపం చేసినప్పుడు మరి బుల్ అర్పించిన అవసరం లేదు కానీ మేక పిల్లని అర్పించవచ్చు. అండ్ ఈవెన్ కామన్ ఆర్డినరీ సిటిజన్ సాధారణ వ్యక్తి పాపం చేసినప్పుడు మరి మేకపిల్ల గానీ, గొర్రెపిల్ల గానీ అర్పించొచ్చు అనమాట. సో అండ్ ప్రొసీజర్ మరి హై ప్రీస్ట్ వాళ్ళకున్న అంత స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉండదు గానీ, సింపుల్‌గానే ఉంటదనమాట. సో ఇది చాప్టర్ 4. అండ్ ఫిఫ్త్ చాప్టర్‌లోకి మనం వెళ్తే గనక 5వ అధ్యాయంలో మరి ఈ యొక్క 5వ అధ్యాయంలో 1-6 13 వచనాలు చూస్తే గనక మరి సిన్ ఆఫరింగ్‌లో ఇది ఒక సెకండ్ టైప్ ఆఫ్ సిన్ ఆఫరింగ్. సో అంటే ఇది స్పెసిఫిక్ సిన్స్ అనమాట. సో ఫస్ట్ 6 వర్సెస్‌లో ఈ యొక్క పాపముల గురించి చెప్తారనమాట. మొట్టమొదటిది ఏంటి అనంటే ఫెయిల్యూర్ టు టెస్టిఫై. సో ఉదాహరణకి ఎవరైనా చదువుతారా? చాప్టర్ 5 1-2 వర్సెస్ చదువుతారా? ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దానిని గూర్చి గాని తనకు తెలిసిన దానిని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్ర పశు కళేబరమే కానీ అపవిత్రమైన ప్రాకిడు జంతువు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. థ్యాంక్ యూ. సో ఫస్ట్ సిన్ ఏంటి అనంటే ఫెయిల్యూర్ టు టెస్టిఫై అనమాట. మరి ఇద్దరు ఏదైనా ఒప్పందం చేసుకుని ఒట్టు పెట్టుకుని మరి మూడో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్
ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం ఒకరినొకరు ప్రామిస్ చేసుకుంటున్నారు. అండ్ నేను చూసాను వాళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకోవడం. అండ్ నేను చూసాక కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఫెయిల్ టు కీప్ ప్రామిస్, వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకరిని చీట్ చేసి ఉండొచ్చు. అండ్ ఐ నో వాళ్ళిద్దరిని నేను చూసాను వాళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకోవడం. బట్ ఇఫ్ ఐ కీప్ సైలెంట్, ఇఫ్ ఐ కీప్ క్వైట్, ఎవరు తప్పు చేస్తున్నట్టు వాళ్ళతో పాటు నేను కూడా పాపం చేస్తున్నట్టు. సో ఈ యొక్క స్పెసిఫిక్ సిన్ ఏంటి అని అంటే సాక్ష్యం చెప్పకపోవడం అనమాట. సో ఒకరు ఒట్టు పెట్టుకున్నప్పుడు చూసి సాక్ష్యం చెప్పకపోయినా మరి దీని యొక్క అర్థం ఏంటి అని అంటే ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే మరి అలాగా ముందుకు రాకపోవడం వలన న్యాయాన్ని త్రోసిపుచ్చినట్టు, లేకపోతే న్యాయాన్ని జరిగించటంలో ఆలస్యం చేస్తున్నట్టు దాని యొక్క అర్థం అనమాట. హీస్ ఎయిదర్ డిలేయింగ్ ఆర్ డెనేయింగ్ ఇన్జస్టిస్. మరి ఇది దేవుని దృష్టిలో అసలు ఏమాత్రం అంగీకారం కాదనమాట. సో అందుకే ఆయన గాడ్ హీస్ వెరీ పర్టికులర్. సో ఓకే, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేస్తే నువ్వు చూసావు కదా, ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నువ్వు కూడా మిస్టేక్ చేసినట్లే. సో వై ఏంటి అని అంటే యు ఆర్ డిలేయింగ్ ఆర్ డినయింగ్. నువ్వు న్యాయాన్ని త్రోసిపుచ్చుతున్నావు, లేకపోతే న్యాయం జరిగే విషయంలో నువ్వు ఆలస్యం చేస్తున్నావు కనుక నీవు పాపం చేసినట్టు. అండ్ నౌ నువ్వేం చేయాలి అని అంటే ఈ యొక్క సిన్ ఆఫరింగ్ని నువ్వు అర్పించాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అండ్ సెకండ్ సిన్ ఏంటి అని అంటే ఫెయిల్యూర్ టు డీల్ ప్రాపర్లీ విత్ రిచువల్ ఇంప్యూరిటీ. మరి 2-3 వచనాల్లో ఆల్రెడీ కదా చదివింది కదా. సో మరి ఇస్రాయేలీలో 3 రిచువల్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ 3 రిచువల్ స్టేట్స్ అని అంటే, ఒకటి ఇంప్యూరిటీ, తర్వాత ప్యూరిటీ, హోలీ. సో అపవిత్రత, పవిత్రత, తర్వాత పరిశుద్ధమైనది అనమాట. సో ఇందులో ఈ యొక్క 3 రిచువల్ స్టేట్స్, సో ఏదర్ ఆ వ్యక్తి అపవిత్రుడు అవ్వచ్చు, లేకపోతే పవిత్రుడు అవ్వచ్చు, లేకపోతే హోలీ అంటే సో ఇంకా టాబర్నకల్ పరిశుద్ధ స్థలం ఉంది కదా, ఆ యొక్క స్థలంలోనికి రావడం అన్నమాట. సో ఈ యొక్క 3 స్టేట్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి జంతువు యొక్క కళేబరములు, డెడ్ బాడీస్ని ముట్టిన, ఒకవేళ టచ్ చేసిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి మర్చిపోయి తర్వాత తనకి గుర్తుకు వస్తే కనుక ఆ వ్యక్తి తన్ను తాను పవిత్రపరచుకోవాలి. మరి రెండవది సెకండ్ చూస్తే కనుక ఒకవేళ మనుషుల యొక్క అపవిత్రత తగిలిన, అంటే ఏమన్నా డిశ్చార్జ్, బాడీ డిశ్చార్జెస్ అవుతున్నప్పుడు వాళ్ళని ముట్టుకున్న, ఇంకా ఏదైనా వ్యక్తికి వ్యాధి లేకపోతే రోగం ఏమన్నా ఉండి ఆ వ్యక్తిని మనం ముట్టుకున్నా సో వాళ్ళు తమను తాము పవిత్రపరచుకోవాలన్నమాట. మరి ఇట్లాగా ఆ వ్యక్తి అపవిత్రులయ్యి అండ్ పాపాన్ని ఆ వ్యక్తి అపవిత్రులయ్యి ఒకవేళ అండ్ సమాజంలో అందరితో కలిసి ఉండిపోయి ఆ తర్వాత గుర్తుకొస్తే దెన్ ఆ యొక్క రిచువల్ స్టేట్లోనికి, అంటే ఆ యొక్క ప్రొసీజర్లోనికి తను ఎంటర్ అవ్వాలంటే పవిత్రపరచబడాలి. సో అంటే ఆఫరింగ్ ఇవ్వడం, సిన్ ఆఫరింగ్ కానీ సిన్ ఆఫరింగ్నే ఇవ్వాలన్నమాట. సో అండ్ థర్డ్ సిన్ మనం చూస్తే 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. సో ఎవరైనా చదువుతారా? మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. సో ఇస్రాయేలులో ప్రమాణాలు, ఓత్ అనేది చాలా సీరియస్ థింగ్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. సో దాన్ని ఈజీగా తీసుకోరు. మనం ఇప్పుడు ఊరికే చేస్తాము, వి ప్రామిస్ అని మనం చెప్తాం. కానీ మరి ఇస్రాయేల్లో ఒకరు ఏమన్నా ఒట్టు పెట్టుకుంటే దే హ్యావ్ టు డూ. ఎందుకు అని అంటే మరి వాళ్ళు ప్రమాణం చేసినప్పుడు దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తారనమాట. ఎందుకు అని అంటే దేవుడే వారి ఇరువురికి మధ్యన సాక్షి అని తెలియచేయడానికి ఆయన యొక్క నామాన్ని
ఉచ్చరిస్తారు. అందుకే ఇశ్రాయేలీయులు ప్రమాణాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇఫ్ దే బ్రేక్ ద సిన్, ఒకవేళ వాళ్ళు పాపాన్ని బ్రేక్ చేస్తే దే ఆర్ డిస్‌రెస్పెక్టింగ్ గాడ్ అన్నమాట. మరి వై? ఎందుకనంటే బికాజ్ దే ఇన్వోక్ గాడ్, దేవుని వాళ్ళ మధ్యకి ఆహ్వానించారు గనక మరి దే హ్యావ్ టు కీప్ ద ఓత్. ఏదైతే ప్రామిస్ చేశారో మరి యొక్క ప్రమాణాన్ని జరిగించాలి. దేవుని నామం ఉచ్చరించారు గనక. ఒకవేళ వాళ్ళు ప్రమాణం నెరవేర్చకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ డిస్‌రెస్పెక్టింగ్ గాడ్. అరే దేవుడు విన్నాడు కదా అని వాళ్ళు సీరియస్‌గా తీసుకుంటే గుడ్. దేవుని నామాన్ని ఉచ్చరించాము. బట్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అని అంటే దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. సో బై డూయింగ్ దాట్ దే ఆర్ డిస్‌రెస్పెక్టింగ్ గాడ్. సో అందుకే ఇక్కడ అన్నాడు వ్యర్థంగా పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుంటే మరి అది తెలిసిన తర్వాత వాడు ఏమవుతాడు అని అంటే అపరాధి అవుతాడు అనమాట. అండి దేవునికి విరోధంగా ఆ వ్యక్తి పాపం చేశాడు కనుక ఆ వ్యక్తి ఇప్పుడు ఏ ఆఫరింగ్ ఇవ్వాలి అని అంటే సిన్ ఆఫరింగ్ ఇవ్వాలి అనమాట. సో మరి ఆఫరింగ్ ప్రొసీజర్ ఏంటి అని అంటే యా సో ఇది ముందున్న సిన్ ఆఫరింగ్కి కొంచెం కొంచెం వేరు. సో ఇందులో ఏంటి ప్రొసీజర్ అంటే ఫస్ట్ హీ హ్యాస్ టు కన్ఫెస్ హిస్ సిన్. తన పాపాన్ని తను దేవుని ఎదుట ఆ వ్యక్తి ఎదుట ఒప్పుకోవాలి. అంతేకాదు హీ హ్యాస్ టు ప్రెజెంట్ ద ఆఫరింగ్ ఫర్ సిన్. ఆ తర్వాత ఆ యొక్క బలిని అర్పించాలి. సో మరి ఇది ఆర్డినరీ సామాన్యమైన వ్యక్తి కనుక ఫీమేల్ యానిమల్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది దేవునితో వాళ్ళకి సంబంధాన్ని మరలా తీసుకొస్తుంది. అంతేకాదు ఒకవేళ గొర్రె పిల్లను లేకపోతే మేక పిల్లలు తీసుకురాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే 2 తెల్ల గువ్వలు లేకపోతే 2 పావురపు పిల్లలు అనమాట. సో ఇందులో ఫస్ట్ బర్డ్ని పరిహారార్థ బలిగా ఫ్యాట్ బర్నింగ్గా ఉపయోగిస్తే సెకండ్ బర్డ్ని దహన బలిగా వాళ్ళు అర్పిస్తారనమాట. సో దీని యొక్క ఎందుకు ఏంటి అనని మనకి మీనింగ్ అంతా కూడా క్లియర్గా లేదు, కానీ జస్ట్ దీన్ని సెపరేట్ చేయడానికి మాత్రమే మేబీ దీన్ని ఈ విధంగా అర్పిస్తున్నారు అనమాట. సో మరి ఇంకా చెప్పాలంటే మరి ఒకవేళ ఫుల్ మేకపిల్ల దహన బలిగా మేకపిల్ల అనుకోండి. సో సిన్ ఆఫరింగ్కి సో అంతా కూడా దాన్ని అంతా కూడా అర్పించవచ్చు. మరి ఒక్క బర్డ్ సరిపోదు కనుక మేబీ 2 బర్డ్స్ మరి 2 డిఫరెంట్ వేస్లో దీనిని అర్పిస్తున్నారు. సో అంతేకాదు ఒకవేళ ఇది కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందనుకో, ఇంకా పేదవాడైతే మరి పిండి కొంచెం ఫ్లోర్ని వితౌట్ ఆయిల్ అండ్ గంధం లేకుండా అంటే ఫ్రాంకిన్సైన్ లేకుండా కేవలం నూనెనే అర్పించాలన్నమాట. సో ఆ విధంగా వాళ్ళ యొక్క పాపం పరిహరించబడుతుంది అండ్ వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి మరలా ఆ యొక్క ఫెలోషిప్లోనికి వాళ్ళు ప్రవేశించగలరు అనమాట. సో ఇది చూస్తే కనుక ఇవన్నీ చదివితే కనుక సో గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్ టు కమ్ టు హిస్ ప్రెసెన్స్ అనమాట. అరే వాళ్ళు పూర్ పీపుల్ వారు అర్పించలేరు కదా అని సో హీఈస్ నాట్ లీవింగ్ దెమ్. హీ వాంట్స్ ఎవ్రీ వన్ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధికి అందరూ రావాలని, ఆయన సన్నిధిని అందరూ అనుభవించాలని, పేదవాడైనా ధనికుడైనా అందరూ అర్పించే విధంగా దేవుడు అందరికీ అన్ని విధాల ఆఫరింగ్స్ని దేవుడు వాళ్ళ ముందు పెట్టాడనమాట. సో దీని నుంచి మనం వాట్ కెన్ వి లెర్న్? మనం చూసే కదా థియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఎందుకక్క ఈ యొక్క లాస్ అన్నీ. సో ఇవి మనకు అప్లికబుల్లా మన యొక్క టైమ్స్లో మన యొక్క సమయాల్లో దీన్ని మనం ఎలా అప్లై చేసుకోగలమని అంటే సో గాడ్స్ వర్డ్ స్టిల్ స్పీక్స్ అనమాట. సో ఇందులో మనం ఫస్ట్ సింగ్ మనం చూసాము. మరి దేవుని ప్రజలు ఒకవేళ ఇంజస్టిస్ని డిలే చేసినా లేకపోతే డినై చేసినా లేదు నేను చూడలేదు అని చెప్పిన దే ఆర్ సిన్నింగ్ అనమాట. సో గాడ్
అలాంటి వాటిని ఆయన భరించలేరు. సో మనము యాజ్ ఎ క్రిస్టియన్‌గా ఇఫ్ సమ్‌వన్ ఈస్ టాకింగ్, ఇఫ్ యూ హర్డ్ అబౌట్ సమ్‌వన్, మనం ఎవరో తప్పు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చ్ మెంబర్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇఫ్ దే హావ్ సిన్డ్, వాళ్ళు ఏదైనా ఆహ్, పాపం చేసి అది మీకు తెలిసినప్పుడు సమ్‌టైమ్స్ వి కీప్ విత్ అస్. సో, మనలో మనం ఉంచేసుకుంటాము. సో, సిట్యుయేషన్ బిగ్ స్టేజ్‌కి వెళ్ళి సంథింగ్ ఏదో జరిగేంత వరకు కూడా మనం నోర్లు మనం ఇప్పము. సో, వి డోంట్ టేక్ దిస్ టు పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే పాస్టర్ గారు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎల్డర్స్ అవ్వచ్చు, మనం లీడ్ చేసిన మెంటర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, వి డోంట్ టేక్ దీస్ థింగ్స్ ఆహ్, టు దెమ్. అండ్ ఆ యొక్క పాపాన్ని ఆ విధంగానే మనం చూస్తాం గానీ, వి వాళ్ళ దగ్గరికే వెళ్ళం. అండ్ వి డోంట్ టేక్ దిస్ టు అవర్ పాస్టర్. సో, ఇది మనం ఇలాగా ఉంచడం వల్ల కూడా, సో, మనం ఏం చేస్తున్నట్టు అనంటే పాపం చేసినట్టుగా. నేను ఇది చదువుతున్నప్పుడు ఓకే, ఒకవేళ తెలిసి కూడా నేను చెప్పకపోతే, ఆ వ్యక్తిని నేను గద్దించకపోతే, ఆ వ్యక్తితో పాటు నేను కూడా ఏం చేస్తున్నట్టు, పాపం చేస్తున్నట్టు. సో, ఇఫ్ యూ ఆర్ డిలేయింగ్, మనం డిలే చేస్తున్న దాన్ని, ఆలస్యం చేస్తున్న న్యాయం జరిగే విషయంలో మనం ఆలస్యం చేస్తున్నా, లేకపోతే దాన్ని త్రోసిపుచ్చుతున్నా, మనం పాపం చేసిన వారమే అనమాట. అండ్ రెండవదిగా మనం చూస్తే హోలీనెస్. మరి అపవిత్రత విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. సో, ఒకప్పుడు ఇశ్రాయేలీలో వాళ్ళు ఏమన్నా జంతువు కళేబరాలను ముట్టుకున్నా అవ్వచ్చు, లేకపోతే ఇంకా అపవిత్రమైన వారిని ఎవరైనా ముట్టుకుంటే దే విల్ ఆల్సో బీ ఇంప్యూర్, వాళ్ళు కూడా అపవిత్రులు అవుతారు. అండ్ నౌ మనము హౌ షుడ్ వి టేక్ దిస్? అలా అని వ్యాధిగా వస్తే వాళ్ళని ఉన్న వాళ్ళని దూరంగా పెట్టాలనా? నో, నాట్ ఎట్ ఆల్. వీ హ్యావ్ టు సీ దెమ్ యాజ్ గాడ్స్ పీపుల్. ఇప్పుడున్న మనకి అన్నీ వీ కెన్ టేక్ ఆల్ ద మెజర్స్, మెడిసిన్స్ వచ్చినాయి, అంత ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి. సో, వీ డోంట్ హ్యావ్ టు బీ లైక్ ఇస్రాయలైట్స్. వాళ్ళని కడగా మనం పెట్టిన అవసరం లేదు. ఒకప్పుడు పూర్వం పీరియడ్స్ వస్తే వాళ్ళు సెపరేట్ చేసేవాళ్ళు. బట్ నౌ మనకి అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ దట్. అరే నువ్వు అపవిత్రాలు అని ఎవరిని మనము ఎంచిన అవసరం లేదు. సో, ఎవ్రీవన్ ఈజ్ మరి అందరూ కూడా క్లీన్‌గా ఉన్నట్టే. సో, అందరూ కూడా క్లీన్‌గా మనం ఆ విధంగా ఎంచిన అవసరం లేదు. కానీ మరి ఏ విధమైన అపవిత్రత ఈ రోజుల్లో మనల్ని అంటుకుంటుంది అని అంటే, మరి మొబైల్ ఫోన్స్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ద వీడియోస్, వాట్ వీడియోస్ ఆర్ వి వాచింగ్, ఎలాంటివి మనం చూస్తాం, ఏవి మనల్ని మనల్ని డిస్టర్బ్ చేసిన మన థాట్స్ అవ్వచ్చు, మన యొక్క మైండ్ అవ్వచ్చు, మన హార్ట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ బీయింగ్‌గా మనల్ని ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, ఏది మనల్ని అంటుకుంటుందో, వీ కెన్ కమ్ టు గాడ్ అండ్ కన్ఫెస్ అవర్ సిన్స్. అపవిత్రమైన విషయాలలో జాగ్రత్త మనం వహించాలి. సో, రిచువల్ స్టేట్స్ ఉన్నాయి ఇశ్రాయేలుకి, మనకి కూడా ఉన్నాయి. సో, గాడ్స్ వర్డ్ టీచెస్ us వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో దేవుని వాక్యము మనకి నేర్పిస్తుంది. దేవుని వాక్యం మనకి ప్రకటిస్తుంది కనుక వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అపవిత్రమైన వాటిని చూచే విషయంలో, మరి వర్డ్స్, ఈవెన్ మన వర్డ్స్ కూడా, మన మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ద లాస్ట్ వన్, బీయింగ్ ట్రూత్ఫుల్ అనమాట. ట్రూ టు దేర్ వర్డ్. ఇచ్చిన మాటను నెరవేర్చాలి. బై ఫెయిలింగ్ టు డూ వీఆర్ షోయింగ్ నో రివరెన్స్ ఫర్ ఆర్ ఫియర్ ఫర్ గాడ్. సో, ఏదైనా చేస్తామని చెప్పినప్పుడు దాన్ని డిలే చేయడం అవ్వచ్చు, లేకపోతే లేదు నేను చేయలేనని చెప్పడం, నేను ఇవ్వలేదు, నేను నీకు మాట ఇవ్వలేదు, నేను నాకు వస్తే ఇవ్వలేదు అని చెప్పడం, దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ క్యారెక్టర్ అనమాట. వీ హ్యావ్ టు బీ ట్రూ టు అవర్ వర్డ్స్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ విషయంలో మనం న్యాయంగా ఉండాలి, జెన్యూన్గా మనం క్రైస్తవుల మీద మనం ఉండాలన్నమాట. అండ్
సెకండ్ వన్ చాప్టర్ 5లో 14-16 మనం చూస్తే కనుక గిల్ట్ ఆఫరింగ్ మనకు కనిపిస్తుంది అనమాట. సిన్ ఆఫరింగ్కి గిల్ట్ ఆఫరింగ్కి మనకి అంత డిఫరెన్సెస్ మనకి అంతగా ఆ, కనిపించవు. అంటే ప్రొసీజర్ విషయంలో కేవలం దీంట్లో దేన్ని అర్పిస్తారు అని అంటే పొట్టేల్ని అర్పిస్తారు అన్నమాట, ర్యామ్ని అర్పిస్తారు. మరి గిల్ట్ ఆఫరింగ్ ఎందుకు, వై గిల్ట్ ఆఫరింగ్ అని ఏంటి అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఎవరైనా చదువుతారా? 13th వర్స్ చదువుతారా? కళ చదువు. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ 14 14. ఓకే. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను. ఓకే. సో గిల్ట్ ఆఫరింగ్ తెలుగులో అపరాధ పరిహారార్థ బలి అంటారు. సిన్ని పాప పరిహారార్థ బలి అనమాట. సో ఈ యొక్క గిల్ట్ ఆఫరింగ్ ఎందుకు అని అంటే, సో ఫస్ట్ కేస్, జనరల్ కేస్ ఏంటి అని అంటే, పరిశుద్ధమైన వాటి విషయంలో పాపం చేసినప్పుడు, ఉదాహరణకి ఆ, ఆ, ఒక వ్యక్తి అర్పించాడు, మరి దేవుని సన్నిధిలో ఉన్నాయి, మరి అవి సన్నిధిలో ఉన్నాయి. తర్వాత యాజకుడు దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాక మరి సామాన్య ప్రజల్లో ఎవరన్నా తెలియకుండా ఒకవేళ దాన్ని తింటే వాళ్ళు ఏం చేసినట్టు అవుతారు అని అంటే, పాపం చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట. సో ఈ యొక్క వాక్యంలో అదే చూసాం కదా, పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎట్లా, దాని మీనింగ్ ఇదే అనమాట. సో సో ఈ యొక్క సిన్ని ఎవరికి అగేన్స్ట్గా చేసినట్టంటే అగేన్స్ట్ ద లార్డ్స్ హోలీ థింగ్స్ అనమాట. సో అంటే దాన్ని అంత హోలీగా ఎంచలేకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాస్టర్ గారు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు ఆ బ్రెడ్ ఎవరికి ఇవ్వరనమాట, ఓన్లీ ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే అది ప్రార్థన చేసి అది వారికి ఇవ్వబడింది కనుక. సో నార్మల్గా ఎవరన్నా చిన్న పిల్లలు కావచ్చు, అన్యజనులు కావచ్చు, అది ఎవరికి ఇవ్వరు అనమాట. బికాస్ దే కన్సిడర్ దట్ యాజ్ ఎ హోలీ థింగ్, అది పరిశుద్ధమైనది అని వాళ్ళు మనం ఎంచుతాం కాబట్టి అది ఎవరికి మనం ఇవ్వం అనమాట. సో అలాగే ఇక్కడ కూడా పరిశుద్ధమైన వాటి విషయంలో ఎవరన్నా పొరపాటున దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అగౌరవపరిచినట్టు. సో బై డిస్రెస్పెక్టింగ్ ద ప్రాపర్టీ, ఆ వ్యక్తి హీఈస్ డిస్రెస్పెక్టింగ్ ద పర్సన్, అంటే ద లార్డ్ హిమ్సెల్ఫ్, దేవుణ్ణి డిస్రెస్పెక్ట్ చేసినట్టు. దేవుని మందిరంలోదే కదా అని తింటున్నావు అంటే హూమ్ ఆర్ వి డిస్రెస్పెక్టింగ్? వీఆర్ దేవుణ్ణి అగౌరవపరిచినట్టు. సో అంటే వీఆర్ ఆల్సో డిస్లాయల్, అపనమ్మకస్తుడిగా మనం దేవుని ఎదుట మనం ఉన్నట్టు అనమాట. సో మరి ఈ యొక్క పాపమునకు ఫర్గివ్నెస్ రావాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే, మరి ఎంతైతే ఏదైతే తీసుకున్నాడో, దేన్నైతే అపవిత్రంగా తీసుకున్నాడో, అపవిత్రపరచబడ్డాడో, దాన్ని అంతా తిరిగి చెల్లించాలి. దాంతోపాటు ఈ యొక్క పొట్టేళ్ళను కూడా ఇవ్వాలన్నమాట. దాంతోపాటు 20% అడిషనల్ అమౌంట్. సో మీలో ఓకే, దాని తర్వాత నేను చెప్తాను. సో ఈ యొక్క ఫర్గివ్నెస్ రావాలి అని అంటే గిల్ట్ ఆఫరింగ్ పొట్టేళ్ళతో పాటు, పొట్టేళ్ళు అనేది చాలా కాస్ట్లీ, బుల్తో పాటు ఆ యొక్క ఎద్దులు లేకపోతే గౌస్, ఆ యొక్క ఆఫరింగ్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు పొట్టేళ్ళు కూడా చాలా వెళ్ళగలదు అనమాట, చాలా కాస్ట్లీ. సో ఎందుకు ఈ యొక్క గిల్ట్ ఆఫరింగ్లో కాస్ట్లీ యానిమల్ వాడతారని అంటే, మరి ఈ యొక్క పాపం యొక్క సివియారిటీని, సీరియస్నెస్ని తెలియచేయడానికి మరి పొట్టేళ్ళు అర్పించమని దేవుడు చెప్తారు అనమాట. సో అంటే ఆ యొక్క హోలీ థింగ్స్ విషయంలో వీళ్ళు కేర్లెస్గా ఎంత మాత్రం కూడా ఉండకూడదు.
సో వాళ్ళు కేర్లెస్గా ఉంటున్నారు అంటే దే ఆర్ డిస్రెస్పెక్టింగ్, దేవుణ్ణి అవమానపరిచినట్టు, దేవుణ్ణి తక్కువగా చూసినట్టు, అగౌరవపరిచినట్టు అనమాట. అందుకే ఈ యొక్క గిల్ట్ ఆఫరింగ్. సో నెక్స్ట్ సిన్ మనం చూస్తే కనుక 17 చదువుతారా ఎవరన్నా? అలా చదవాలి. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. సో చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల. సో అంటే ఇది వెరీ డైరెక్ట్. తెలియకుండా చేయకూడదు అని తెలిసి ఒకవేళ చేస్తే కనుక దీన్ని ఏమంటారు అని అంటే సీక్రెట్ సిన్స్. ఉదాహరణకి ఇక్కడ అంత ఎక్స్ప్లెనేషన్ లేదు కానీ, సో దీని యొక్క అర్థం అన్నోన్ సిన్స్. ఒకవేళ వాళ్ళకి ఎలాగ తెలుస్తుంది నేను పాపం చేశాను అని అంటే కాన్సిక్వెన్సెస్ అనమాట. సో వాళ్ళు ఏదో కష్టం వస్తుంది, దెన్ దే విల్ రియలైజ్, వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఓకే ఏదో పాపం చేసామని. సో అండ్ దే విల్ కమ్ టు గాడ్ అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ దే విల్ సాక్రిఫైస్ దిస్ ఆఫరింగ్ అనమాట. పొట్టేళ్ళు కింద మనం చూస్తే నిర్దోషమైన పొట్టేళ్ళు అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యుద్ధకు తీసుకుని రావాలి. అతడు తెలియకే పొరపాటు చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. సో ఇది సెకండ్ సిన్ అనమాట. సో ద లాస్ట్ వన్ మనం చూస్తే కనుక గిల్ట్ ఆఫరింగ్లో లాస్ట్ సిన్స్ అగేన్స్ట్ ఎ నైబర్. సో ఇది మనం ఖచ్చితంగా చదవాలన్నమాట. 1 to 7 అట్లీస్ట్ 1 to 3 చదవరు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకునిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకునిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. సో ఈ యొక్క ఇది చాలా ఎలాబొరేట్, చాలా క్లియర్గా ఉంది కదా. సో ఈ యొక్క సిన్ మనం చూస్తే కనుక మరి దేవుని నామాన్ని వ్యర్థంగా అదే ఆల్రెడీ ఓత్ గురించి చెప్పాను కదా. సో దేవుని నామాన్ని ఉచ్చరించడం అని. సో ఈ యొక్క పాపం ఏం చేస్తానంటే ఆ వ్యక్తి, సో తనకి ఏమన్నా డబ్బు ఇస్తే కనుక మళ్ళీ తిరిగి ఏమని చెప్తున్నాడు, నాకు నువ్వు ఇవ్వలేదు అని చెప్పడం, లేకపోతే అన్యాయంగా వ్యక్తి యొక్క డబ్బును దొంగిలించడం కానీ, అండ్ తన యొక్క సహోదరుని బాధ పెట్టడం కానీ, ఒకవేళ తనకి ఎవరిదైనా దొరికినప్పుడు మళ్ళా తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకోవడం, దాని గురించి అబద్ధం ఆడడం, అరే నాకు అసలు కనిపించలేదు అని ఒట్టు పెట్టుకోవడం, మరి ఇలాంటివి ఈ యొక్క పాపం చేసినప్పుడు మరి అతను క్షమించబడడానికి కూడా ఈ యొక్క గిల్ట్ ఆఫరింగ్. సో ఇందులో ఆ వ్యక్తి ఎంతైతే అమౌంట్ని తను దొంగలించాడో ఆ యొక్క అమౌంట్ అంతా ఇవ్వాలి, అండ్ గిల్ట్ ఆఫరింగ్ ఇవ్వాలి, అండ్ దాంతోపాటు 20% అడిషనల్ అమౌంట్. మీలో ఎంతమందికి న్యూ టెస్ట్మెంట్లో ఈ స్టోరీ గుర్తుంది? ఒక వ్యక్తి తను దొంగలించినప్పుడు, అన్యాయంగా దోచుకున్నప్పుడు మరి తిరిగి చెల్లిస్తారు కదా. ఎంతమందికి మీలో గుర్తుంది? ఆ వ్యక్తి ఎవరు? జక్కయ్య. సో మీ అందరికి గుర్తుంది కదా. జక్కయ్య ఏం చేస్తాడు, మరి 20% ఇవ్వాల్సి ఉంటే తను
నాలుగంతలు తిరిగి ఇస్తాడు. మరి ఇవ్వాల్సిన దాంట్లో 20% అంటే 4 టైమ్స్, 40 రూపీస్ అంటే 400 రూపీస్ మళ్ళీ తిరిగి ఇస్తాడనమాట. 4 60 మేబీ 160. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్, బయాలజీ స్టూడెంట్. సో జక్కయ్య ఏమిస్తంటే 4 గంతలు ఇస్తాడనమాట. సో ఇక్కడ గిల్ట్ ఆఫరింగ్ యొక్క రూల్ ఏంటి అని అంటే, ఎంతైతే నువ్వు ఆ వ్యక్తి నుంచి అన్యాయంగా తీసుకొని దొంగిలించావో మరి దాన్నంతా తిరిగి చెల్లించాలి. మరి పుట్టేళ్ళు అర్పించాలి అడిషనల్గా 20% అనమాట. మరి ఎందుకు ఈ యొక్క గిల్ట్ ఆఫరింగ్? ఇది మనకి ఈ యొక్క పాపములు, ఈ యొక్క లాస్ని మనం ఎలాగా మన యొక్క లైఫ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అని అంటే, మరి మొట్టమొదటి విషయం, మరి గాడ్ హీఈస్ కింగ్ ఆఫ్ పవర్, ప్యూరిటీ అండ్ లవ్. హీఈస్ వర్దీ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. ఆయన ఆయన గణపరచబడేవాడు, ఆయనే మాత్రమే గౌరవించబడేవాడు ఎక్కువగా. సో మరి దేవుని విషయంలో కానీ, దేవుని దగ్గర సన్నిధికి వస్తున్నప్పుడు కానీ, దేవుని విషయాలు మనం సిల్లీగా తీసుకోవడానికి, కేర్లెస్గా ప్రవర్తించడానికి ఎట్టి పరిస్థితిలో వీలు లేదనమాట. దేవుని వాక్యం మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దేవుడు మరి ఇప్పుడున్న కాలంలో కూడా అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సో పాత నిబంధన కాలంలో చూస్తే, సో గాడ్ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ హోలీ థింగ్స్. వాళ్ళు దాన్ని కేర్లెస్గా పట్టుకున్న, సరిగ్గా వివరించకపోయినా గాడ్ అక్కడికక్కడే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు చూశారు. మరి న్యూ టెస్ట్మెంట్లో ఉన్న మనము మరి దేవుని విషయంలో, దేవుని మందిరంకి వస్తున్నప్పుడు హౌ ఆర్ వి, మన పోస్చర్ ఎలా ఉంది దేవుని సన్నిధిలో? వెన్ వీఆర్ హోల్డింగ్ బైబిల్, లేకపోతే వెన్ వీఆర్ సింగింగ్ సాంగ్స్, దేవుని పాటలు పాడుతున్నప్పుడు, లేకపోతే మరి ఒకరు పాడుతున్నప్పుడు మన కింద ఉంటున్నప్పుడు ఎలాగ మనం దేవుని ఆరాధిస్తున్నాము, ఎలాగ మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాము. గాడ్ ఈజ్ వర్దీ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. దేవుని విషయాల్లో మనం సిల్లీగా ఎంత మాత్రమో ఉండకూడదు. దేవుని విషయాల్లో వీ హ్యావ్ టు బీ వెరీ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు చర్చ్ థింగ్స్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. వీ హ్యావ్ టు బీ వెరీ సీరియస్. ఎందుకు? హీఈస్ వర్దీ ఆఫ్ రెస్పెక్ట్ అన్నమాట. హీఈస్ వర్దీ ఆఫ్ ఆనర్. అండ్ అంతేకాదు, సో దేవునికి మనం చేసే ప్రతి పాపం తెలుసు. ఒకవేళ మనకి కొన్ని పాపములు తెలియకపోవచ్చు, కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల మనం ఏమనుకుంటామంటే, అరే నేను ఎక్కడో పాపం చేశాను, ఎక్కడో తప్పు చేశాను, అందుకే నాకు ఈ శిక్ష అనుకుంటాం. బట్ ఈ యొక్క ప్రెసెంట్ టైమ్స్లో వీ డోంట్ హ్యావ్ టు థింక్ లైక్ దట్. ఒకరోజు ఒక వ్యక్తి అడుగుతాడు యేసు ప్రభుని, ఎందుకు ఈ వ్యక్తికి ఎందుకు ఈ శిక్ష వచ్చింది, ఈ సఫరింగ్, ఈ యొక్క వ్యాధి వచ్చింది, ఏమైనా పాపం చేశారా అంటే యేసు ప్రభు ఏమంటా అంటే, పాపం చేయడం వల్ల కాదు, కానీ మరి దేవుని వాక్యం ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆ వ్యక్తి ద్వారా గణపరచబడడానికి ఆ వ్యక్తికి ఆ యొక్క రోగం వచ్చింది అని దేవుడు యేసు ప్రభు ఆయన సమాధానం ఇస్తారు అన్నమాట. సో క్రైస్తవులుగా మనమందరం హిందూస్ కనుక ఒకప్పుడు మరి హిందూ అండర్స్టాండింగ్ కర్మ, ఈ యొక్క అండర్స్టాండింగ్ మనందరిలో కూడా స్టిల్ ఇంకా ఉంటుంది. అరే నేను ఈ యొక్క సఫరింగ్స్, ఈ యొక్క శ్రమ నాకు ఎందుకు వచ్చిందని నేను ఎప్పుడో పాపం చేశాను కదా అని. సో వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ లైక్ దట్. కొన్నిసార్లు దేవుడు సఫరింగ్ ఇస్తాడు మన పాపం వలన, బట్ అన్ని పాపం వలన కాదనమాట. సో దెర్ ఈజ్ నో సచ్ సీక్రెట్, అదే తెలియని పాపాలు కూడా ఏమీ లేవు. మనం ఆ విధంగా కూడా తీసుకొని అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నో, మనం ఆ యొక్క రిపెంటెన్స్ దేవుని సన్నిధిలో ఆ యొక్క పశ్చాత్తాపడడం వల్ల ఇట్ విల్ బ్రింగ్ జాయ్ అండ్ ఆనర్ టు గాడ్ అన్నమాట. సో ఇస్రాయేల్ ఆ విధమైన అండర్స్టాండింగ్ ఉంది. మరి ఇప్పుడు మనం వీ డోంట్ హ్యావ్ టు థింక్ లైక్ దట్. దేవుని మహిమ కొరకు దేవుడు కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో ఆయన పెడతాడు. ఒకవేళ మనం ఏమన్నా పాపం చేసినా కూడా వీ కెన్ ఆల్వేస్ కమ్ టు గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధికి మనము నిత్యము కూడా రావచ్చు అన్నమాట. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన హృదయాల్ని, మన పాపాలని క్షమించి
మనకి నూతన జీవితాన్ని దేవుడిస్తాడు అనమాట. అంతేకాదు పశ్చాత్తాపం కేవలం దేవునితోనే కాదు, తోటి సహోదరులతో ఎవరినైనా బాధ పెడితే, ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేస్తే మరి వాళ్ళతో తిరిగి మనం సమాధాన పడాలి. మరి ఇశ్రాయేలులో వాళ్ళతో తిరిగి సమాధాన పడేవారు అనమాట. మరి మనము దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధిలో కేవలం ఒప్పుకోవడం కాదు, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్, వీ హ్యావ్ టు గో అండ్ అరే నేను ఇలాగా మాట్లాడాను నీ విషయంలో, అప్పుడు టెంప్ట్ అయిపోయి నేను ఇట్లా అరిచాను, ప్లీజ్ ఫర్గివ్ మీ అని మన స్నేహితుల దగ్గర అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, మన సేవకులు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర మనం తిరిగి ఏం అడగాలి? పశ్చాత్తాపం అడగాలి. దెన్ గాడ్ విల్ బీ వెరీ హ్యాపీ విత్ అస్ అనమాట. అంతేకాదు హీ విల్ బీ ప్లీజ్డ్ బై అవర్ లైఫ్స్. అంతేకాదు మరి ఇతరులు మన గురించి చెడ్డగా కూడా వాళ్ళు మాట్లాడుకోరు. అరే తిను క్షమాపణ అడిగింది, తిను తప్పు తిను తెలుసుకుంది కనుక వాళ్ళు కూడా మనతో మంచిగా వాళ్ళు ప్రవర్తిస్తారు అన్నమాట. సో అని అంతేకాదు ఇవి లాస్ట్ సినిమానే చూసాం కదా, అన్యాయంగా ఇతరుల దగ్గర తీసుకోవడం, లేకపోతే దొంగలించడం. మన యొక్క లైఫ్లో కొన్నిసార్లు ఒకవేళ మనం ఈ విధంగా చేయకపోవచ్చు, బట్ చాలా సైలెంట్గా కొన్నిసార్లు వీ ఆల్సో డిసీవ్ అవర్ ఫ్రెండ్స్, చీట్ అవర్ ఫ్రెండ్స్. ఎలాగా మరి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎ రెస్టారెంట్, వీ విల్ మేక్ దెమ్ పే ఆల్వేస్. ఇఫ్ యూ ఆర్ బయింగ్ థింగ్స్, మరి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటా ఉంటాం, సో దే విల్ పే ద మనీ అండ్ మనకు తెలుసు వాళ్ళు పే చేశారని, బట్ వీ వోంట్ గివ్ ద మనీ బ్యాక్. కొన్నిసార్లు పర్లేదులే, లెట్ మీ సేవ్ దిస్ మనీ, 300 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, నన్ను నా యొక్క మనీ నేను సేవ్ చేసుకుంటానులే, అవసరం లేదులే వాళ్ళు పే చేయకపోవడం. సో అంటే సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్స్. సో ఇది అన్ని చోట్ల దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను అనట్లేదు. సో ఇఫ్ యూ గో విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇట్స్ ఓకే. బట్ హాస్టల్లో మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ఉంటూ ఉన్నారు, యు ఆర్ లివింగ్ విత్ దెమ్, అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టుగెదర్ అవుట్ సైడ్ మీరు వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మరి వాళ్ళ యొక్క కష్టాన్ని మనం ఈజీగా మనం తీసుకోకూడదు. మరి తోటి వాళ్ళు మీతో పాటు మీ రూమ్లో ఉంటున్నారు కనుక, మీతో పాటు వాళ్ళు మీ యొక్క గ్రూప్లో ఉంటున్నారు కనుక యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీ వన్ హ్యాస్ టు షేర్ ఎవ్రీ వన్స్ బర్డెన్ అనమాట. సో కొన్నిసార్లు మనకి టెంప్టేషన్ ఉంటుంది, వాళ్ళు పే చేస్తారు కదా, సో నో నీడ్, లెట్ మీ నా మనీ నేను సేవ్ చేసుకుంటానులే. సో ఇవి సైలెంట్ చీటింగ్ అనమాట. సో వీ హ్యావ్ టు బీ యాజ్ ఎ క్రిస్టియన్స్, వీ హ్యావ్ టు బీ వెరీ అలర్ట్ ఇన్ దీస్ థింగ్స్ అనమాట. ఈవెన్ ఫ్యామిలీలో వెళ్తున్నప్పుడు ఇఫ్ యూర్ యూజింగ్ ఆర్ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళది కానీ మన ఫ్రెండ్స్ కానీ వస్తూ వాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ సేఫ్లీ. అంతేగాని మన దగ్గర ఉంచుకోకూడదు. అది చిన్న వస్తువు అవ్వచ్చు, పెద్ద వస్తువు అవ్వచ్చు, చిన్న మనీ అవ్వచ్చు, చిన్న మన రెస్టారెంట్స్కి చిన్న రెస్టారెంట్స్ అవ్వచ్చు, ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొంటున్నప్పుడు అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు బీ మరి ఇతరుల యొక్క కష్టాన్ని మనం ఈజీగా మనం దొంగలించకూడదు అనమాట. సో దట్స్ వాట్ ఈ యొక్క ప్రిన్సిపల్ని మనం తీసుకోవాలి. ఈ యొక్క లాస్ని డైరెక్ట్గా మనకు అప్లై అవ్వకపోవచ్చు, బట్ దీని యొక్క రూట్ కాజ్ దేవుడు ఎందుకు ఈ యొక్క లాస్ని వాళ్ళకి పెట్టారు అని అంటే, హీ డజంట్ వాంట్ ఇన్జస్టిస్ టు హ్యాపెన్. అన్యాయం జరగడం దేవునికి ఇష్టం ఉండదు కనుక మరి ఆ యొక్క ఇశ్రాయేల్లో వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ తగినట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ కొరకు ఆ యొక్క లాస్ అనమాట. ఇప్పుడు మరి ఆ యొక్క లాస్ అన్నీ కూడా మనకు అప్లై అవ్వకపోవచ్చు, బట్ వాటి యొక్క రూట్ ప్రిన్సిపల్ జస్టిస్ అవ్వచ్చు, యథార్థత అవ్వచ్చు, నమ్మకం అవ్వచ్చు, ఇతరుల్ని ప్రేమించడం అవ్వచ్చు, న్యాయం కలిగి జీవించడం అవ్వచ్చు. వీ షుడ్ ఎంబ్రేస్ ఆల్ ఆఫ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఇవి నా పాత నిబంధన కాలంలో ఈ లాస్ ఏమి నాకు అప్లై అవ్వాలి అనడానికి వీలు లేదు. సో ఆల్ దోస్ ప్రిన్సిపల్ దే ఆర్ స్టిల్ అప్లికబుల్, వి ఆర్ స్టిల్ హ్యూమన్ బీయింగ్స్. సో థింక్ అబౌట్ ఇట్. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు ఎందుకు ఈ లాని పెట్టాడు దేవుడు, దీని వెనకాల మీనింగ్ ఏంటి,
we have to take that meaning అనమాట. సో ఎనీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అబౌట్ దిస్ sin and guilt offering? ఐఎమ్ సో సారీ, ఎందుకు వీడియో ఇష్యూ వచ్చిందో నాకైతే తెలియట్లేదు. ఎవ్రీ వీక్ సమ్ టెక్నికల్ ఇష్యూ మనకు వస్తుంది. ఎనీవేస్ ఫైన్, ప్లీజ్ టాక్, అందరూ మాట్లాడాలి. డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా. ఇట్స్ ఆల్రెడీ టైం. ఇప్పుడు ఆన్ చేస్తుంది. లెఫ్ట్ అయ్యానని కొంతమంది లెఫ్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? అట్లీస్ట్ వన్ క్వశ్చన్ ఎవరైనా, అండ్ దెన్ వీ విల్ ఎండ్ విత్ ప్రేయర్. పాస్టర్గా జాయిన్ అయ్యారు, ప్రేయర్ చేస్తారు. క్విక్గా హలో, మరి క్వశ్చన్స్ లేవన్న వాళ్ళు థమ్స్ అప్ పెట్టండి. అక్క, శ్యామ్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బలులు ఉన్నాయి కదా అక్క, వాళ్ళు స్పెసిఫిక్ డేట్స్ లో అంటే ఏమైనా టైం లైన్స్ పెట్టుకుని చేసుకుంటారా అక్క ఇవి? టైం అదే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీస్ ఆఫరింగ్ అనుకో, టైం ఉంటుంది. హోల్ బర్న్ట్ ఆఫరింగ్, అదే కొన్ని ఆఫరింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 చాప్టర్లో డే ఆఫ్ అటాన్మెంట్ ఉంది కదా. సో సిన్ ఆఫరింగ్ సమాజం అంతా కలిపి అర్పిస్తారన్నమాట. సో స్పెషల్గా దట్ డే. బట్ మిగిలినవి ఈ యొక్క సిన్ అని గిల్ట్ ఆఫరింగ్కి టైం ఉండదు. ఎందుకంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తప్పు చేస్తారు కదా. ఎవరెవరైతే తప్పు చేస్తారో దే విల్ కమ్ అండ్ గివ్ అనమాట ఇట్లా. సో మేబీ పీస్ ఆఫరింగ్కి సీజన్స్ ఉన్నాయి, ఈవెన్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. వీ విల్ డిస్కస్ దాట్ ఇన్ కమింగ్ సెషన్స్. సో బట్ గిల్ట్ అండ్ సిన్ ఆఫరింగ్కి అయితే దే కెన్ వెనెవర్ దే పాపం ఎప్పుడెప్పుడైతే పాపం చేస్తారో దే విల్ కమ్ అండ్ గివ్ ద ఆఫరింగ్ అనమాట. థ్యాంక్ యూ శ్యామ్. ఇంకా ఎవరెవరి చేతులు పెట్టలేదు. శశికి డౌట్ ఉంది, అడగట్లేదు. గిద్యోన్, అడుగు గిద్యోన్. సుమంత్ జాయిన్ అయ్యాడా? సైలెంట్గా ఉన్నాడు. ఓకే దెన్, ఎవరికి లేవనుకునే క్వశ్చన్స్. మమ్మీ ప్రేయర్ చేస్తావా? చేయనా శని? ఓకే చేయి. దయగల తండ్రి, ప్రేమ స్వరూపం మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవా. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు ప్రభా. కొన్ని వారాలుగా మరి బైబిల్ స్టడీ చేయడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో ఈ రాత్రి జరిగిన క్లాస్ని బట్టి వందనాలు ప్రభా. మరి లేవియా ఖండాన్ని ధ్యానించడానికి ప్రభా, మరి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ఈ యొక్క లేవియా ఖండ ధ్యానాలు మరి పాలు పొందే ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విన్నటువంటి మాటలను ప్రభా మరి నా హృదయాల్లో భద్రపరచుకొని
మరి మీ యందు భయభక్తులు కలిగి మీరు ముందుకు నడిపించబడేటటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఈ రాత్రి క్లాస్ అటెండ్ అయిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా, మరి ఇదిగో నీ కుమార్తెను కూడా మీరు బలపరచండి. రాబోయే దినాల్లో మరింత అభిషేకం ఇచ్చి నేను ఇంకా లోతుగా ధ్యానించడానికి, మీ ఉన్నతమైన నామాన్ని మహింపరచడానికి మీ కృపను ప్రసాదించమని దేవా యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ అంతటినీ, పరిచర్య అంతటినీ మీ కృపగా అప్పగిస్తూ ఉంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.